నమస్తే పిల్లలు. మన అమ్మ చెప్పిన కథ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక మహాపవిత్రమైన రోజు గురించి, దాని వెనుక ఉన్న అద్భుతమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం. అది మరేదో కాదు, మహాశివరాత్రి. శివరాత్రి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది లోకాన్ని కాపాడిన త్యాగానికి, మనలో ఉన్న చెడుని నిర్మూలించిన మంచిని పెంచుకునేందుకు ఒక అవకాశం. ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవులకు ప్రాణప్రదమైన శివ మహిమ తెలుసుకున్న రోజు. ఈరోజు మనం ఆ శివుని గురించి చెప్పుకునే 4 కథలు మన మనసుని పవిత్రం చేస్తాయి. మన ప్రాణంలోకి ఒక కొత్త తేజస్సును నింపుతాయి. నేను చెప్పే ఈ కథలన్నీ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఆ భోలేనాథుడు కృప తప్పకుండా మీకు కలుగుతుంది. శివరాత్రి రోజు తప్పకుండా వినాల్సిన లేదా చదవాల్సిన ఒక 4 కథలు నేను ఈరోజు మీకు చెప్తాను. కథలు మొదలుపెట్టే ముందు ఒకసారి అందరూ నాతో కలిసి చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర. ఇక మొదటి కథ మొదలు పెడదాం. మొదటి కథ పేరు లింగోద్భావం. అహంకారాన్ని అణిచిన జ్యోతిర్లింగం. పిల్లలు, ఈ ప్రపంచం పుట్టక ముందు బ్రహ్మ విష్ణువులకు మధ్య ఎవరు గొప్ప అనే చిన్న వివాదం మొదలైంది. ఆ వివాదం ఒక మహాయుద్ధానికి దారితీసింది. అప్పుడు ఆకాశాన్ని చిన్నాభిన్నం చేసేలా, భూలోకాన్ని పాతాళలోకాన్ని కలిపేసేలా ఒక మహా అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. అది కోటి సూర్యుల కాంతితో వెలుగుతోంది. బ్రహ్మదేవుడు ఆ స్తంభం తలభాగం కనుక్కోవడానికి పైకి, విష్ణువు ఆ స్తంభం కింది భాగం కనుక్కోవడానికి కిందికి వెళ్తూ ఉంటారు. అలా కొన్ని వేల సంవత్సరాలు అయినా వాళ్ళకి ఎటువంటి మొదలు, ఎటువంటి ఆఖరి భాగం దొరకలేదు. పైకి వెళ్తున్న బ్రహ్మకు ఒక మొదలి పువ్వు కనిపించింది. అది బ్రహ్మతో ఇలా చెప్పింది, నేను శివుడి తల నుండి రాలి 1000 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను ఇంకా కింద పడలేదు అని చెప్పింది. బ్రహ్మ, నాతో కలిసి అబద్ధం చెప్పడానికి నువ్వు వస్తావా అని అడుగుతాడు. సరే అని చెప్పి మొదటి పువ్వు ఒప్పుకుంది. ఆ తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు ఆ స్తంభం నుండి ప్రత్యక్షమై బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు ఆయనకు పూజలు ఉండవని, మొదటి పువ్వుకు శివ పూజలో స్థానం ఉండదని శపిస్తారు. విష్ణువు తన ఓటమిని ఒప్పుకుంటాడు. విష్ణువు ఓటమిని మెచ్చిన శివుడు ఆయన్నే గొప్ప అని చెప్పారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనలో ఉన్న అహంకారం మనల్ని దైవానికి దూరం చేస్తుంది. నిజాయితీ మాత్రమే మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. మొదటి కథ పూర్తయింది. ఇప్పుడు అందరు నాతో కలిసి చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర. ఇక రెండో కథ మొదలు పెడదాం. రెండవ కథ పేరు నీలకంఠ మహిమ. లోకాన్ని కాపాడిన కరుణ. ఒకసారి దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేస్తూ ఉన్నారు. ఎన్నో రత్నరాశులు, మణిమాణిక్యాలు వచ్చాయి. అలాగే కాసేపటికి ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది. దాన్ని అలాహలం అని అంటారు. ఆ విషం లోకాన్ని దహించాలని చూస్తుంది. దేవతలు, రాక్షసులు భయంతో పరిగెత్తుకుంటూ శివుని ప్రార్థించడానికి వెళ్ళారు. ఆ కరుణామూర్తి అన్న శివుడు లోక కళ్యాణం కోసం ఒక చిన్న పాత్రలో ఆ విషాన్ని తీసుకున్నారు. ఆయన తన ప్రాణాలను తెరించి ఆ విషయం తాగడానికి సిద్ధమయ్యారు. అది చూసిన పార్వతీదేవి ఇలా అంటుంది, స్వామి, మీ కడుపులో సకల జీవులు ఉన్నాయి. ఈ విషయం లోపలికి వెళ్తే ప్రపంచం నాశనం అవుతుంది అని చెప్పింది. అందుకే ఆయన గొంతులోనే ఆ విషం మొత్తం ఆపుతున్నాడు. ఆ విషం శివుడి గొంతులో ఆగిపోయింది కాబట్టి అప్పటి నుంచి గొంతు మొత్తం నీలం రంగులోకి మారింది. అందుకే మనం ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తున్నాం. ఆ విషం వల్ల పెరిగిన వేడిని తగ్గించుకోవడానికి శివుడు తన తలపైన గండని ధరిస్తాడు. ఆయన నిద్రపోతుంటా ఉండటానికి దేవతలు రాత్రి అంతా భజనలు, నృత్యాలు చేశారు. అది శివ జాగరణగా మారింది. మన కోసం శివుడు ఎంత త్యాగం చేశారో చూసారా? అందుకే శివరాత్రి రోజు మనం కూడా కలిసి జాగరణం చేయాలి. రెండవ కథ పూర్తయింది. అందరూ కలిసి నాతో చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర. ఇక మూడవ కథ మొదలు పెడదాం. మూడవ కథ పేరు లుబ్ధకుడు. తెలియక చేసిన పుణ్యం. ఒక అడవిలో లుబ్ధకుడు అనే ఒక బోయవాడు వేటకి వెళ్ళాడు. రోజంతా వెతికినా ఒక జంతువు కూడా దొరకలేదు. చీకటి పడిపోతుంది. పులుల భయంతో ఒక మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆకలి నిద్ర లేని రాత్రి అది. రాత్రి అంతా నిద్రపోకుండా జాగారం ఉన్నాడు. చెట్టు తోనలపై ఉన్న ఆకుల్ని తుంచి కింద పాడేస్తుంటాడు. తెలియకుండానే కింద ఉన్న ఒక శివలింగం పైన ఆ బిల్వ పత్రాలు పడుతున్నాయి. అది ఆయన చేసిన మొదటి పూజ. ప్రాతఃజామున్ అంటే 3 గంటల సమయంలో ఒక జింక వస్తుంది. మొదటి జింక తన భర్తని చూసి వస్తానని, రెండవ జింక తన పిల్లలను పాలు ఇచ్చి వస్తాను అని, మూడవ జింక తన భర్త పిల్లల్ని చూసి వెళ్ళి వస్తాను అని ప్రార్థిస్తాయి.
లుబ్ధటుడు దయ తలచి మొదటి మూడిటిని వదిలేస్తాడు. జింటల నిజాయితీని చూసి ఆయన మనసు మారిపోతుంది. తన ధనస్సు దించి నేను పాపాలు చెయ్యను అని చెప్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నువ్వు రాత్రి అంతా ఉపవాసం ఉన్నావు, జాగరం కూడా చేశావు, తెలియకుండా నాకు పూజ చేశావు, జంతువుల పైన కరుణ కూడా చూపించావు అని చెప్పి లుబ్ధటుడికి మోక్షం ప్రాప్తించాడు. చూసారా, తెలియకుండా చేసిన పుణ్యంకి ఇంత ఫలితం వస్తే మనసారా భక్తితో చేస్తే ఇంకెంత ఫలం వస్తుందో మీరే ఆలోచించండి. 3వ కథ పూర్తయింది. ఇప్పుడు అందరు నాతో కలిసి చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర. ఇటు 4వ కథ మొదలు పెడదాం. 4వ కథ పేరు శివ పార్వతుల కళ్యాణం. మహాశివరాత్రి అంటే శివుడు మరియు పార్వతీదేవి కళ్యాణం జరిగిన రోజు. దక్షయజ్ఞంలో సతీదేవి దేహం వదిలిన తర్వాత పార్వతీదేవిగా పునర్జన్మించి శివుణ్ణి పొందటానికి ఘోరమైన తపస్సు చేసింది. పార్వతీదేవి అన్నపానీయాలు వదిలేసి పంచ అగ్ని మధ్యలో కానీ హిమాలయాల్లో కానీ ఘోరమైన తపస్సు చేస్తూ ఉంది. ఆ తపస్సుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన శుభ సందర్భమే ఈ మహాశివరాత్రి. మరి ఈ శివరాత్రికి ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసా పిల్లలు? మన శివుడు అంటే మన ఆత్మ అంటే సోల్, పార్వతి అంటే శక్తి ఎనర్జీ. వీరి ఇద్దరి సమయోగమే ఈ ప్రపంచం. ఈరోజు భూమిపైన ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మనం ఈ రాత్రి జాగారం చేస్తూ మన వెన్నపూస నిటారుగా పెట్టి కూర్చుంటే మనలో ఉండే కుండలిని శక్తి మేల్కుంటుంది. అది మన ఆత్మని పరమేశ్వరుడితోనూ కలుపుతుంది. మహాశివరాత్రి మనం మనసు, శరీరం, ఆత్మ అన్నిటి పవిత్రం చేసే ఒక గొప్ప అవకాశం. 4వ కథ పూర్తయింది. ఇప్పుడు అందరూ నాతో కలిసి చెప్పండి, హరహర మహాదేవ శంభో శంకర. ఈ 4 కథలు మీరు అందరికీ నచ్చాయని నేను భావిస్తున్నాను. శివరాత్రి రోజు మన మనసులో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహాలని వదిలేసి శివుని ధ్యానంలోనే ఉండాలి. ఉపవాసం అంటే కేవలం అన్నం తినకపోవడమే కాదు. ఉప అంటే దగ్గర అని, వాసం అంటే ఉండటం అని, అంటే దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం. మనసుని పరిశుద్ధం చేసుకొని శివుని మహిమలను స్మరించాలి. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీ కోరికలన్నిటినీ ఆ పరమేశ్వరుడు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఎలాంటి కథలు వినాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అమ్మ చెప్పిన కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హరహర మహాదేవ శంభో శంకర్.